తమ్ములారా లక్షణ చిత్రాజ్ఞ అయోధ్యనగరవాసులైన దశరథ మహారాజు యొక్క భార్యలైన కౌసల్య సుమిత్ర కైకమ్మ వారికి ముగ్గురికి జన్మించిన కుమారుడు నలుగురము. నేను కౌసల్యాదేవి కుమారుడు శ్రీరామచంద్రుడు. నేను మా యొక్క లక్షణుడు సుమిత్రాదేవి కుమారుడు. లక్ష కుమారుడు. నేను కైక కుమారుడైన నేను భరత మహారాజు అన్నయ్య. ఒక విచారణ ఏమిటన్నయ్యా? ఏమి విచారణ అంటే ఇవాళ మనం ఊరుకుండకూడదు. అశ్వయాగం చేసి అశ్వమ్మని చిన్న తమ్ముని చిత్రంగా మహారాజు పంపిస్తామా ఏమిటన్నయ్యా? అవును సరే ఇష్టం పెట్టన్నయ్యా. అయితే వదిలినైనా కనుగుడ్డ రక్తం మరి అన్నం వెళ్ళావు. ఆ కనుగుడ్డ రక్తం తీసుకొచ్చి నీకు చూపెట్టారు అన్నయ్య. అది కాకుండా ఇప్పుడు అశ్వమేధం చేస్తావా? అశ్వం చిత్రజ్ఞ అశ్వయాగం చేయాలంటే మన గురువు వశిష్ఠులు వచ్చారు. అశ్వయాగం చేశాము. మన తమ్ముడు చిన్న తమ్ముడు చిత్రరాజును పంపారు అన్నయ్య. ఆ బంగారు సీతులుగా చేసుకొని ఎదురుగా కూర్చుండే పెట్టుకొని అక్షంతలు చేసుకొని అయితే అశ్వమేధం చేస్తావా అన్నయ్య? అశ్వమేధం చేసావా? అశ్వమేధం ఎవరికి వెళ్తావు అన్నయ్య? చిత్రజ్ఞ నీవే వెళ్ళగలను. నేను ఆ రాష్ట్రాలను తిరిగి ఆ అశ్వాన్ని ఎంత దూరం పోతుందో అంత దూరం నడిచిగా నేను వస్తాను అన్నయ్య. అటువంటిగా చిత్రాలుగా వర్తించి ఉదయంగా తోలించిన సమయంలో అక్కడ వాల్మీకి సమయంలో కానీ సీతమ్మ లవకుమారులు ముసలీనులు అక్కడ ముందు సభ్యులు ఏ ప్రకారముగా అటువంటి వనంత్రంలో అటువంటిగా వాల్మీకి సేవలు ఉన్నారు. ఆ ప్రకారం ఏ ప్రకారం వస్తున్నారు కదా గారు. హయ్య గారు అయ్యగారు మీరు ఛానల్కి వచ్చారు మా దగ్గరికి. ఇప్పుడు వేణు కుమార్ సార్ దగ్గరికి రాక వారు ఇక్కడ మన తెలంగాణ ఇప్పుడు వచ్చారు. మీరు అంటే మీరు ఎక్కడంటే అక్కడ వాల్మీకి లోపల అక్కడ సీతమ్మ లవకుమారులు కుశీరులు అక్కడ ఆటాడుకుంటూ కూర్చున్నారు. ఇవాళ రోజున మా వేణు కుమారు వాళ్ళ కుమార్తెలు కుమారులు వాళ్ళ బలగమైన చల్లగా వచ్చింది. ఆ ఏడుగుండల వాసులు ఎల్లప్పుడు వాళ్ళందరూ ఉండాలని గిట్ట ఎప్పటికీ ప్రార్థన చేస్తున్నారు. మాకు తెలుసులేండి మీరు ఇక్కడ ప్రోగ్రాం చేసి తెలవనుకున్నావా? సాధారణ చేసారు, పత్రిక గాడలు చేసారు, రవీంద్ర భారతలు చేసారు, సిసి ఆర్తలు చేసారు. మీ దగ్గర అర్థం చేసుకుని వస్తున్నారు. కానీ సార్ దగ్గరికి ఇవాళ వచ్చిందంటే ఇవాళ రావడం ముఖ్యమంటే మహానుభావులు గ్రామ పెద్దలు వచ్చారు. ఇందులో రమణాచారి గారు వస్తారు కాబట్టి రమణమూర్తి గారు వస్తారు కాబట్టి సారు ప్రత్యేకంగా పిలిపించాడు. చాలా సంతోషం. చుట్టాలింటికి చుట్టాలు వచ్చినట్టు అయింది. ఇవాళ అందరూ వాళ్ళకి నమస్కారం చేసి మీరు పరిగణించండి. వాళ్ళందరూ పుత్ర మిత్ర భాగవంతా క్షేమంగా వచ్చేలా పుట్టున్నారు. ఎవరు సీతమ్మ రావాలా? బాబా అమ్మా గొల్లలు అయితే ఈ బొమ్మల జగన్ సర్టిఫికెట్ అది గద్దాల తాలూకాలో 12 గద్దాల
మరిగారు పల్లెలో మా గొల్లోలు మా ఇంటి పేరు మర్దోలు నా మోడి పేరు వెంకయ్య నా బిడ్డ పేరు పాప నా పేరు గొల్లమల్లక్కడిరా. అదే గొల్లమల్లక అయితే అమ్మా మరి బొమ్మలాట కాళ్ళకు ఏ ప్రకారంగా దొరికావు? ఆడుకుంటూ మా ఊళ్ళోకి వచ్చారు కొడుకు. ఎవరు బిడ్డ మీది? మాది గన్మేల పల్లెలో మమ్మల్ని ఆట ఆడిమంటే ఆట ఆడించాం. నా వచ్చుకు రూపాయలు అరవడదు అప్పుడు రూపాయలు ఇప్పుడు రూపాయలు ఎక్కువైనా కొడుకో అప్పుడు రూపాయలు లేవు. రూపాయలు అరవడితే రూపాయలు ఇయ్యక నా వచ్చు కూడా దొరకాయని పోయి చెరువు తూములు ఎక్కిన రూపాయలు ఇయ్యలేక నా పేరు అరుచుకొని బొమ్మలో కొడుకో వీళ్ళకి బాగుంటుందో కొడుకో నా పేరు అరుచుకున్నారు. బొమ్మలు కట్టి ఊరికి తిప్పుతురు కళ్ళు లోకలు ఒక తీరు నా మొగని పళ్ళు నా పళ్ళు ఒక్క మగడా ఈ బొమ్మల కళ్ళ సలవడే నావా సంపిడే నావా ఒక ధన్యత ఆడబోల కొట్టట అద్దలు నీడట స్వామివారు అశ్వయం చేసింట. స్వామి అశ్వయం మడి చిత్రక మహారాజు నువ్వు నేను చేన సైన్యం అందరూ కలిసి పోదాం. మరి ఎందుకంటే పెద్దసారి వస్తుంది ఇక్కడికి పెద్దసారి రాకముందుగా పోవాలి. అప్పుడు సీతాదేవి కుమారుడు కుషిగా ఎట్లొస్తారు అమ్మా. సరే అమ్మయ్య ఈ కికాండో లోపల మనం ముగ్గురం ఉన్నాం తల్లి. మా తాదే ఉన్నాడు. నాయన కుమారా ఏమిటి? నేను ఇక్కడ గౌరీ నోములు నమ్ముతున్నాను. నాయన నువ్వు పోయి పెద్ద కొడుక ఆ పుష్పాలు పోసుకొని తొందరగా తీసుకొని రాండు. అయితే నీ పూజకు పుష్పాలు తీసుకురావాలి. అవును నాయన. మా సీతమ్మ నమస్కారం అమ్మా. నమస్కారం నాయన. నీకు కూడా నమస్కారమే నాయన. అమ్మా మేము మునీశ్వర పిల్లలు మీ చిన్న కుమారుడు మేము కలిసి అడవిలో ఆటలాడుకోవాలనుకుంటున్నాం అమ్మా. మీరు ఏమంటారు తల్లి? నాయన అమ్మా నా చిన్న కుమారుడు నువ్వు ఆటలాడుకోబోతారా నాయన? కోలుకొని తొందరగా మంచిగా నాయన చిన్న కుమారా చిన్న నాయన. అమ్మా తల్లి చంద్రోదయ హాస్య పూజమస్తు అతలాకుతమస్తు నిరబ్ధించు భగవతి ఆదిత్యు సుబ్రహ్మణ్య సత్యే పత్రే పైత్రకరం ముట్టిని ముచ్చమై పట్టుకుంటామని వివేక్ కుమార్ సార్ గారింట్లో ఇవాళ పబ్లిక్ వచ్చినందుకు వారికి మా కళాకారు తరపున అందరికీ మా కృతజ్ఞతలు మా ధన్యవాదాలు. వారి ఇప్పటికీ ఎల్లకాలం ఆ దేవుడు ఆ గౌరీ దేవత ఆ భగవంతుడు వాళ్ళ ఎందుకు కుర్చీలో చేరి వాళ్ళకి ఆయన ఆరోగ్యం అష్టాశ్వరం ఇచ్చి కాపాడు. విజయ్ భవాన్. అప్పుడు వాళ్ళు ఆ యొక్క చిత్రక మహారాజు సేన సైన్యంతో బడి జనములారా ఆ బడి జనములందరూ పిలిచారా? నేను రథం మీద కూర్చున్నాను. ఆ అశ్వం ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎన్ని రాష్ట్రాలు తిరుగుతాదో ఆ అశ్వం ఎక్కడ
ఎక్కడెక్కడ తిరిగినా అక్కడ బావులు తోడిస్తారు, అక్కడ చెర్లు వేపిస్తారు. స్వామివారి గుర్రం అంటే కానీ అశ్వం ఎక్కడ పోతారు? అయ్యా అశ్వం చూసుకొని ఎక్కడెక్కడ పోతున్నామంటే ఎక్కడ మగధ వంశీ కామాస్తి కుంభకోణం జగన్నాథ ఆరాంచ భద్రాచలం కుంభకోణం ఇవన్నీ తిరిగి 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 వారి వికసనం వచ్చినాం. 56 రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఆ గుర్రం తిరిగి తిరిగి వస్తే గుర్రము స్వామివారి గుర్రం వచ్చిందని ఊరికి ఏం చేస్తున్నారు? ఇక్కడ మంగళాకులు ఇస్తున్నారు, పులహారాలు ఇస్తున్నారు, నీళ్ళు అరబోస్తున్నారు. అయ్యో ఆ యొక్క గుర్రం ఎక్కడ మూత్రం వస్తే అక్కడ చెరులేమిస్తారు, ఎక్కడ తినేది అక్కడ బావి తోడిస్తారు. ఎందుకు? శ్రీరామచంద్రమూర్తి అశ్వం అని అందరు సంబరపడి సంతోషపడుతున్నారు. తిరిగి తిరిగి వాల్మీకి శ్రమం వచ్చినాం. ఆ వాల్మీకి శ్రమంకి వచ్చారా? అయ్యా నువ్వు ఇక్కడ నడవండి, నువ్వు సైకిల్ ఇంకా బండి నడపరారా? ఇంకా నడవండి. అయ్యో ఇక నువ్వు ఇక్కడ ఇట్లా తీసుకో, దేవుడు ఇక్కడ పట్టుకొని అలాగే నా మోడీ కూడా కొడుతూ అయ్యా చిన్న రాజు ఓ రాజు గారు మీరు నిమ్మలంగా కూర్చోండి, మీరు అశ్వాన్ని తిప్పుకొని అటు తిరిగి వస్తావు. ఇక్కడ అశ్వం వచ్చాది, ఈ అశ్వం ఎక్కడిది? ఏం కదా ఇది? సరే ఈ ఎవరిదో పెద్దవాళ్ళు ఈ అవసరం ఈ అశ్వాన్ని చూశాను. సరే ఎవరో రాజు రాని రాజవాడైతే ఈ అశ్వాన్ని పట్టాలి, లేకపోతే కాళ్ళు పట్టుకొని ఇచ్చిపెట్టాలట. సరే ఆ రాజు పెట్టాడు చూస్తాను, ఈ చెట్టుకు విడిచి కట్టేస్తున్నాను. వాడు కూడా అశ్వాన్ని తీసి కట్టేచుడు వీరెవరా? ఈ పాపకర్ములు ఈ బాధ ఎక్కేద్దా వారంతా నా బాధతో ఖండించారు. సరే ఇక్కడే ఉండండి తిరిగా